హే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, మనమున్న హోటల్ పక్కన ఎంత బాగుందో లొకేషన్. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనమైతే రుద్రప్రయాగ్ నుండి బద్రీనాథ్ అయితే వెళ్తున్నాం. బద్రీనాథ్ ఇక్కడ నుండి మ్యాప్లో అయితే 185 చూపిస్తుంది. ఇంకా మనమైతే బయలుదేరేసాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి, అక్కడ సైకిల్ నిలబడలేదని చెప్పి ఇక్కడ వచ్చి నిలబెట్టుకున్నాను. అసలు లగేజ్ ఎక్కువైంది, నిలబడతలేదు. సార్ చూడొచ్చు, సైకిల్ అంతా మొత్తం ఫుల్గా ప్యాక్ చేసేసాను. ఇక్కడ చూడండి, అలకనంద నది ఎంత స్పీడ్గా ఎంత ఉధృతంగా వెళ్తుందో. పైన వర్షాలు బాగా పడ్డాయి, చూడొచ్చు. ఈ నేచర్ చూడండి మామ, ఏముందో అసలు సూపర్ ఉంది కదా. అసలు ఇది మామ లొకేషన్ అంటే. ఇప్పుడు మీకు లొకేషన్ చూపిస్తా చూడండి. చూడండి రా రే, లొకేషన్ చూడండి రా ఒకసారి. అక్కడ చూడండి, వాళ్ళు ఎలాంటి చోటు కట్టుకున్నారు. ఇల్లు అక్కడొక్కటి అక్కడొక్కటి. అది చూడండి, అసలు ఆ కొండ చూడండి, వేరే లెవెల్ అసలు. వర్త్ వర్మ వర్త్, రండిరా రే, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, రండిరా. ఒక్కసారి చూడండి లొకేషను, రోడ్డు, ఈ కొండలు వేరే లెవెల్లో ఉన్నాయి అసలు. బట్ కాకపోతే మొత్తం ఈ ఏరియా మొత్తము ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నాయి. చూడండి, ఇలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా జారి పడిపోతూనే ఉన్నాయి. ఒక్కసారి ఇది చూడండి, కొండలు. ఇక్కడ చూడండి, ఇలాంటి పరిస్థితి ఇలాంటివి ఎక్కడ చూసినా జరుగుతున్నాయి. నేను ఇలాంటి చెట్లు తిరుమలలో కూడా చూసాను, బట్ ఇంత ఎక్కువగా ఇంత బాగుంటాయని నాకు ఇప్పుడు తెలిసింది. ఇక్కడ చూడండి, ఇంకా ఏదైతే కిందకి వచ్చింది మొన్నంతా కింద పడిపోయింది. అదే పైన కొద్దిగా ఇది జారైతే వచ్చింది. చాలా అయితే డేంజర్గా ఉంది. వేరే లెవెల్ ఆఫ్ అసలు ఈ చెట్లు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇవి లైవ్లో చూడడానికి. ఇంకా రోడ్స్ కూడా అంతే బాగున్నాయి, బట్ కాకపోతే కొద్దిగా భయంగా ఉన్నాయి అంతే. ఎక్కడ పడతాయో తెలీదు. ఇప్పుడు కింద దిగుతున్నాం, మళ్ళీ పైకి ఎక్కాలి.
చూడండి ఎలా జారిపోయిందో. రామమ్మ నన్ను తిట్టేది కాదు, రామమ్మ చూసుకుంటామమ్మ. ఇక్కడ చూడండి, ఇది అసలైన డాన్స్ లాగంటే మంచి రోడ్లో పడుతుంది. జై బోలేగి. రోడ్ చూడండి ఎంత ఇదిగా ఉందో, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. ఇదైతే నందప్రయాగ్లో ఉంది, చూడొచ్చు. లొకేషన్ కూడా సూపర్ ఉంది, అద్దరిపోయింది అంతే. ఇంకా ఇక్కడ నుండి చమోలి 11 కిలోమీటర్స్ ఉంది, బద్రీనాథ్ అయితే 105 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక్కసారి ఇటు చూడండి, ఇదైతే అలకనంద నది, అదైతే నందాకిని నది. ఈ రెండు కలిసే చోటుని ఇది నందప్రయాగ్ అంటారు. చూడవచ్చు, సూపర్ ఉంది అసలు. అలకనంద నది ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది, నందాకిని కొద్దిగా తక్కువగానే ఉంది. సూపర్ ఉందంటే సూపర్ అండి, లొకేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నందప్రయాగ్ అని హిందీలో రాశారు, కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దాని గురించి. ఇక్కడైతే ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉత్తరాఖండ్ టూరిజం గురించి. చూడొచ్చు, ఇక్కడైతే కొద్దిగా ఇంగ్లీష్లో ఉంది. అక్కడ చూడండి మామ ఒకసారి, అసలు మంచి ఇది మేఘాలు పూర్తిగా కొండలను కప్పేశాయి. ఇంకా ఆ కొండనైతే చూడండి అది ఎంత ఎత్తులో ఉందో, దాని కూడా పూర్తి కవర్ అయిపోయింది. అదైతే అక్కడైతే వర్షం పడుతుంది, మరి మనం ఎలా వెళ్ళాలో తెలియలేదు నాకు. మనం కూడా అదే దారిలో వెళ్ళాల్సి ఉంటుందో ఏమో తెలీదు, అయినా వెళ్దాం. ఒకసారి చూడండి లొకేషన్. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనము సేమ్ నన్ను ఉన్నలాగానే ఇక్కడ చూసారా బద్రీనాథ్ కేదార్నాథ్ మందిర్ సమితిలోనే ఉన్నాం ఈరోజు కూడా. ఇక్కడ ఇది వచ్చేసి చమోలీలో అయితే రూమ్ అయితే దొరికింది. ఇక్కడ చూడండి, మనమైతే ఇక్కడ సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నాం. ఇక్కడ కూడా రూమ్స్ అంతా బాగున్నాయి. చూడండి, మన రూమ్లోకి అయితే వచ్చేసాం. అంటే మనము గప్ చేసామనుకోండి, మనం ఆడిపోయిన నీట్గా మెయింటైన్ చేయము, అదొక చాలా మంచి అలవాటు ఉంది మనకి.